గొప్ప ఆసక్తితో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Swami loves you more than your own parents. మీరంతా అభివృద్ధికి రావాలని కోరుతున్నాను. Swami expects that you should come up. ఆదర్శవంతులైన విద్యార్థులుగా రూపొందాలని కోరుతున్నాను. Swami expects that you should be ideal students. ఈ మాటలు మీకు ఎక్కువ దీంట్లో చేర్చడం. These words don't reach your head. దురభిమానాలు ఎక్కువైపోతున్నాయి. You have misdirected attachment. ఎవరైనా చెడ్డ చెప్తే తక్షణమే చేరిపోతారు. If anyone tells bad, immediately it gets into your ear. దురభిమానానికి మీరు లొంగిపోతున్నారే కానీ సదభిమానాన్ని మీరు ఏమాత్రం చవి చూడటం లేదు. You have attachment, wrong attachment, not good attachment. కనుక ఈ దుష్ట బుద్ధులు ఉన్నప్పుడు లాసే కానీ ప్రాఫిట్కి అవకాశం లేదు. So long there are wicked feelings, there will be certainly loss, never a profit. కనుక ఇక్కడ ఎవరు ఫ్రెండ్? Here friend. ఎవరు ఫ్రెండ్ గా ఉన్నాడు? Who is your friend? ఫ్రెండ్ అనేవాడు ఎవరు? There is no friend in this world. అందరు కూడాను వారి వారి స్వార్థం ఆశ్రయించుకొని వారి స్వార్థం పురస్కరించుకొని వాడు జీవిస్తూ ఉంటున్నాడు. Each one is selfish and carries on the life out of selfishness. ఫ్రెండ్షిప్ అంటారు. They say friendship. మీరు బాగా అర్థం చేసుకోండి. షిప్ అంటే ఏంటి? You understand clearly what do you mean by ship? షిప్ అంటే పడవ, స్టీమర్. Ship. ఇది ఎక్కడ ఉంటుంది? Where is the ship? సముద్రంలో ఉంటుంది. It is in ocean. కాబట్టి ఈ షిప్ ఫ్రెండ్ ని షిప్ చేస్తున్నాడు, ముంచి వేస్తుంది సముద్రంలో. Therefore this friendship will immerse the ship. ఈ షిప్ ఫ్రెండ్ ని ముంచి వేస్తుంది సముద్రంలో. This ship friend will immerse in ocean. Therefore it is ship. ఏ విధంగా ముంచి వేస్తుంది? How does it immerse? వారి అనుకూలములకు నీవు అనుసరిస్తున్నా నీవు సరిగా తేలుతుంటావు. In state of convenience you will naturally float. వాడి అభిష్టములకు ఏమైనా నీ విరుద్ధంగా మారితివా? If you turn against his desires, ఇంకా ఎన్ని విధములైన హింసించడానికి కొనుక్కుంటాడు. he will try to hurt you in every possible way. కనుక నీవు మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం. Therefore first thing, run away from the bad company. ఈ మంచివాడు చెడ్డవాడు నిర్ణయించుకోవడానికి సాధ్యం కాదు కనుక అందరితో లిమిట్ గా ఉంటుంది. Since it is not possible to decide good and bad, have limited association. సబ్జెక్ట్ లో ఉందా? సబ్జెక్ట్ మార్చి. In respect of subject, you just talk. నీవు ఎంతవరకు ఏదైనా పెళ్లి కావాలి సార్, పెళ్లి ఇంతవరకే చాలు. If you need a pen, you can just ask for it, sir. పెన్ను Pen. కోసం పోయి Going for the pen, క్షణంలో నీవు మాట్లాడవలసిన దాన్ని గంట సేపు మాట్లాడతా ఉంటావు. you can complete the transaction in a moment, but you spend 1 hour. ఈ పెన్ను కోసం పోయినటువంటి వాడు మిగతా మ్యాటర్ నీకు ఎందుకు? You have gone for the pen, why should you discuss other things? మిగతా మ్యాటర్స్ నీలో ప్రవేశపెట్టడం చేతనే నీ యొక్క మహాభావం పోతుంది. Because of unnecessary matters discussed, you lose your noble thoughts. కనుక ఈ ఎంతలో అంతగా Therefore, you should be to a limited extent. ఆ విధంగా ఉండినప్పుడే మన యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటారు. When you are like that, our life will be ideal. ఎవరైనా మన ఎదురుగా ఎక్కువగా మాట్లాడుతుంటే ఈ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకు నీవు అనవసరంగా మాట్లాడుతున్నావు, ఇది స్వామికి ఇష్టం లేదు, ఈ వయసులో నీవు కూడా అధికంగా మాట్లాడటం మంచిది కాదని ఎదుటి ప్రశ్న నా వేటాన్ని వేసి కానీ ఒక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. జంతువునాం నరజన్మ దుర్లభం అని భగవద్గీత చెప్పింది. It is for that reason the Bhagavad Gita declared that the human life is rarest of all of the beings. కారణం ఏమిటి? What's the reason behind it? ప్రతి వస్తువునందు కూడాను పంచభూతములు ఉన్నవి. The 5 elements are present in every object. పశుపక్షుమృగాదుల యందు కూడాను, వృక్షముల యందు కూడాను, క్రిమికీటకాదుల యందు కూడాను ఈ పంచభూతములు ఉన్నవి. The 5 elements are present in all birds, animals, beasts, trees, insects and worms. కానీ ఇదే భూతములు మానవుల యందు కూడా ఉన్నవి. The very same 5 elements are present in the human being also. ఈనాటి మానవుడు నాలెడ్జ్ని డెవలప్ చేస్తున్నాడు. Man today is developing his knowledge. కానీ ఈ నాలెడ్జ్ ఎంతవరకు పోతుండాలి? సముద్రం అంత వెలుపుగా తిరుగుతుండాలి. That knowledge is growing so fast, like that